కడప జిల్లాలో నీట్ 10 పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 3148 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఎగ్జామ్ సెంటర్స్ వద్ద డ్రోన్ కెమెరాస్తో నిఘా పెట్టారు. కడప జిల్లా నీట్ పరీక్ష నిర్వహణపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. 10 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించేందుకు ఆ జిల్లా యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. గతంలో జరిగినటువంటి లోపాలు ఎక్కడా తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మొత్తం నీట్ పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క విద్యార్థిని పరీక్షించిన తర్వాతనే లోనికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఏవి కూడా అలో చేయకుండా తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపల పంపుతున్నారు. అట్లాగే మొత్తం 10 పరీక్షా కేంద్రాలు అంటే కడపలో 8, తర్వాత ప్రొద్దుటూరులో 2 పరీక్షా కేంద్రాలు, దాదాపు 3140 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయబోతున్నారు. అయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 5:15 వరకు జరిగే పరీక్షకు సంబంధించి ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను లోనికి అలవ చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి 9 గంటల నుంచి విద్యార్థులు చాలా మంది పరీక్షా కేంద్రాల వద్ద మనకు వేచి ఉండే పరిస్థితి చూడవచ్చు. ఇవాళ జరిగేటువంటి నీట్ పరీక్ష చాలా ప్రతిష్టాత్మకం కావడం, గతంలో అనేక కారణాల వల్ల పరీక్షల పేపర్ లీక్ కావడంతో రద్దు కావడంతో తిరిగి పరీక్ష నిర్వహించేటువంటి పరిస్థితి మొత్తానికి మనం చూడొచ్చు. మనం కడప కోటిరెడ్డి మహిళా డిగ్రీ కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తానికి సంబంధించినటువంటి ఉదయం 11 గంటల నుంచే అభ్యర్థులను లోనికి అలో చేస్తున్నారు. ఇక్కడ సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఏదైతే నీట్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఇచ్చిందో, తర్వాత ఏ రకమైన నిబంధనలు అమలు చేయాలని చెప్పిందో, తర్వాత సెల్ ఫోన్లు కానీ, తర్వాత ఎయిర్ ఫోన్స్ కానీ, టచ్ పెన్స్ కానీ, తర్వాత పెన్ డ్రైవ్లు, క్యాల్కులేటర్లు, తర్వాత పేపర్ షీట్స్ ఇట్లాంటి అనేక రకమైన గ్యాడ్జెట్స్ తో పాటు తర్వాత డ్రెస్ కోడ్ కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి డ్రెస్ కోడ్ కూడా పరిశీలిస్తే ఏ రకమైన డ్రెస్ వేసుకొని పరీక్షకు రావాలి, తర్వాత అంటే ఎటువంటి మాస్ కాపీయింగ్ కానీ, తర్వాత ఎటువంటి అక్రమాలు కానీ పాల్పడకుండా ఉండేందుకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పొచ్చు. అట్లాగే మహిళల కోసం, తర్వాత మహిళా విద్యార్థుల కోసం, పురుషుల కోసం ప్రత్యేకంగా చెకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్, తర్వాత ఏదైతే నీట్ పరీక్షా కేంద్రం వద్ద ఏదైతే చెప్పారో వాటిని పరిశీలించిన తర్వాతనే ఇక్కడికి లోనికి అనుమతించే పరిస్థితి. మొత్తానికి గడ్జెస్ మొత్తానికి ఒకసారి చూడొచ్చు, మనం మెటల్ డిటెక్టర్ తో పరీక్షించిన తర్వాతనే లోనికి పంపుతున్నారు. మొత్తానికి కడప జిల్లా వ్యాప్తంగా 10 పరీక్షా కేంద్రాల మధ్య ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. అట్లాగే కేంద్ర బలగాలను కూడా మొత్తానికి పరీక్షా కేంద్రాలు ఉంచారు. పరీక్ష పేపర్ వచ్చినప్పటి నుంచి, ప్రశ్నపత్రం వచ్చినప్పటి నుంచి తర్వాత పరీక్ష పూర్తయి వెళ్ళేంత వరకు కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షా కేంద్రంలో వెళ్ళిన తర్వాత అభ్యర్థులు ఎలా ఉండాలి, ఏ విధంగా వ్యవహరించాలి, తర్వాత ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత ఇన్సులేటర్ చెప్పేంత వరకు కూడా ప్రశ్నపత్రాన్ని తెలవడానికి లేదు. అట్లాగే ఓఎంఆర్ షీట్ లో ఉన్నటువంటి నంబర్, సీరియల్ నంబర్, తర్వాత ప్రశ్నపత్రం నంబర్ టాలీ చేసుకున్న తర్వాతనే పరీక్షకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టాలని కూడా స్పష్టంగా నిబంధనలు పాటించి చెప్పారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులకు అన్ని రకాల సూచనలు చేశారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు కావచ్చు, ఇక్కడ భద్రత ఏర్పాటు చేసినటువంటి తర్వాత పరీక్షా కేంద్రం సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, మొత్తం అభ్యర్థులకు ఏం చేయాలి, లోపల పోయిన తర్వాత ఏ విధంగా ఉండాలనేటువంటి నిబంధనలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాలకు వెళ్ళే అభ్యర్థులను పరిశీలన మాత్రం చాలా క్షుణ్ణంగా జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఒకవైపు మహిళలకు సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి పరిశీలన జరుగుతుంది. ఒక పక్క పురుషులకు సంబంధించిన మొత్తాన్ని మెటల్ డిటెక్టర్ తో పరిశీలించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్ ఒరిజినల్ కాదా, తర్వాత సరైన పద్ధతులు తెచ్చారా లేదా చూసిన తర్వాతనే లోనికి అందిస్తారు. అట్లాగే డ్రెస్ కోడ్ సంబంధించి ప్రధానమైనటువంటి నిబంధన ఇక్కడ అమలు చేస్తున్నారు. డ్రెస్ కోడ్ విరుద్ధంగా వస్తే మాత్రం ఎవరి లోనికి అనుమతించే పరిస్థితి లేదు. అట్లాగే మొత్తానికి 1:30 తర్వాత లోనికి ఎవరిని అనుమతించే పరిస్థితి లేదు. తర్వాత 5:15 వరకు విధిగా ప్రతి ఒక్కరూ అక్కడే ఉండాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, కడప.